सीनियर कांग्रेस लीडर और कानून साज कौंसिल के रुकन जीवन रेड्डी ने कांग्रेस हुकूमत पर केटीआर की जानिब से गुज़िश्ता रोज़ किए गए तबसरे की शदीद मजम्मत की। एमएलसी जीवन रेड्डी ने जगित्याल जिले के पोलाज मौजा में फिल्टर बेड का मुआयना किया। इस मौके पर उन्होंने बरहमी का इजहार करते हुए कहा कि बीआरएस हुकूमत ने रियासत की मईशत को तबाह व बर्बाद कर दिया और अब केटीआर अवाम को गुमराह करने की कोशिश कर रहे हैं। जीवन रेड्डी ने कहा कि 60,000 करोड़ के खर्च से कायम होने वाली तेलंगाना रियासत को 6 लाख करोड़ से जायद कर्ज में डुबो दिया गया। कांग्रेस कायद ने केटीआर को मशवरा दिया कि इन्हें अफसोस करने की ज़रूरत नहीं है, कांग्रेस के पास हुकूमत चलाने का तजुर्बा है। उन्होंने कहा कि बीआरएस ने रियासत की आमदनी को लूटने के लिए तेलंगाना के अवाम पर करोड़ों का बोझ आयद किया और लोगों को शराब का आदी बनाने का इल्ज़ाम लगाया। जीवन रेड्डी ने तनकीद करते हुए कहा कि 8,000 करोड़ शराब की आमदनी को 40,000 करोड़ तक ले जाया गया। उन्होंने कहा कि बीआरएस दौरे हुकूमत में अवामी फलाह बहबूद को अक्सर नज़रअंदाज कर दिया गया। उन्होंने कहा कि केटीआर गांव में बिल्ड शॉप के जिम्मेदार हैं। उन्होंने कहा कि केटीआर हर गांव में बिल्ड शॉप्स के क़याम के जिम्मेदार हैं। उन्होंने कहा कि नई हुकूमत को मुबारकबाद देने के बजाय तनकीद करना दुरुस्त नहीं। చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతావు సూత రాజ్యం నేను ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించుకో ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు. 60,000 కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కేవలం మిషన్ భగీరథని 40,000 కోట్ల, కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులకు పొందే అవకాశం ఉండేనే. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటా అది 40,000 కోట్ల భారం అని చెప్పి అంటున్నా. చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పులు ఉబ్బులకు నెట్టి నువ్వు నడుపు రాజ్యం ఎట్లా నడుపుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన. మాకు ఆ సామర్థ్యం ఉన్నది, మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటున్నాను. నేను గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది. ఇవాళ ఆదినం రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఏ విధంగా ఎదుగుతుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవాళ పురోగతిలో ముందుకు తీసుకోవడం జరిగిందో బట్టి గారు కూడా ఎదుగుతుంది.